శ్రీధర్ బాబు గారే ఉన్నారు. వారు సమర్థుడు, ఎలాంటి సందేహం లేదు. మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి 1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 40,000 crores వచ్చినాయి. మేము చాలా సంతోషించాం, మంచిగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి. కానీ మొన్న వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు, ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను అది రికార్డు చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, స్టేట్ పాయింట్ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వచ్చిన నిధులు దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అధ్యక్ష వారికి బడ్జెట్ పద్ధతులపై మాట్లాడాలని చెప్పంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రసంగమే వారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు, పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు, ఎక్కడ లేరు. అధ్యక్ష రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదనే మాట చెప్పారు తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి పెద్ద శ్రీధర్ నాయకత్వంలో 48,000 కోట్ల అధ్యక్ష. రెండో సంవత్సరము 178 లక్షలు 2 లక్షల కోట్ల పైచీలకు ఈరోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా, ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చిలో ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ, వారి హయాంలో రానటువంటివి బీఆర్ఎస్ హయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో 4th సిటీగా మనం వీరు ఆవిర్భవించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీ ఎవరిని కూడా భయపడతాం అధ్యక్ష, ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు, మంచి మాట చెప్పారు అధ్యక్ష. అది క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అంటే మాకేంటంటే పెట్టుబడులు 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, స్వాగతిస్తున్నాం. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష. ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి 2 లక్షల కోట్ల రూపాయలల్లో? గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 1,78,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి? రాబోయే ఎన్ని రోజులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? దీంట్లో ఎప్పుడు కూడా డౌట్ లేదు. కాకపోతే నేను నా సందేహం ఏమిటంటే, గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మాటలు నీ కూడా మాట్లాడద్దు, రాష్ట్రాన్ని వేరే దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే అంటే అప్పులు ఎట్లా ఎవరిస్తలేదని చెప్పారు. స్టేట్మెంట్ క్లియర్ ఉంది అధ్యక్ష. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది. మంత్రి గారేమో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్ముతలేని చెప్పారు. కాబట్టి ఇది క్లారిఫికేషన్ అడిగినా క్లారిఫై అయిపోయింది. రాష్ట్రం మంచి స్థితిలో ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పి టేటరిల్లం అయిపోయింది. ఎందుకంటే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని కూడా పెట్టుబడులు ఎందుకు వస్తుంది. కాబట్టి వారి స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మానుకోవాలా ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి. 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే స్టేట్ ఎకానమీ బాగుంది, స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి, 10 సంవత్సరాల పరిపాలన బాగుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు. కానీ బాగాలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. రెండోది అధ్యక్ష, బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్ 2024-25లో మంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో అధ్యక్ష, ఇది 24-25ది మనకి 22-23కి ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 crores 275. అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆ సంవత్సరం తెలంగాణ దగ్గర 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. ఐటీ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ గ్రూ నియర్లీ అబౌట్ 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 2,41,000 కోట్లు పెరిగింది మనకంటే 31% అంటే దాదాపు ఒక 60,000-70,000 కోట్లు పెరిగినట్టు ఎక్స్పోర్ట్స్. అదేవిధంగా అధ్యక్ష, క్యూములేటివ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 9,05,000 అధ్యక్ష 22-23కి. అంటే ఆ సంవత్సరం 2022-23లో 1,27,594 నెట్ న్యూ జాబ్స్ డ్యూరింగ్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. అంటే ఆ సంవత్సరము
చాలా అమాంతం కూడా మన చక్కగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ సంవత్సరము వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష అవుట్కమ్ బడ్జెట్ 2025-26 హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,68,233 crores అంటే 41,068 అంటే దాదాపు 27,000 crores పెరిగినాయి. అదేవిధంగా నెట్ ఉద్యోగాలు క్యూములేటివ్గా 9,46,285 ఉద్యోగాలు పెరిగినాయి. అంటే 9,05,000కి 9,45,000 ఉద్యోగాల కింద పెరిగింటే దాదాపు 41,000 ఉద్యోగాలు పెరిగినాయి అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లా 1,27,000 ఉద్యోగాలు పెరిగితే ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే పెరిగినాయి. అంటే తగ్గుదలకు ఎందుకు కారణం? మనకి ఏదైతే ఇంక్రీజ్ ఉండాలో ఇంక్రీజ్ ఎందుకు లేదు? 22-23లా 1,27,000 ఉద్యోగాలు వస్తాయి, ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే వస్తాయి, 41,000 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్లో కూడా మనము గతంలో 22-23లో దగ్గర 65,000-70,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఈ సంవత్సరము కేవలం 25,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు ఈ యొక్క గ్రోత్లో ఎందుకు తగ్గింది? దానికి కారణం ఏంది? ఇంకోటి అధ్యక్ష 23-24 వచ్చినాయి, 25-26 ప్రొజెక్షన్స్ ఏంటిది మీవి? ఆర్ వి ఎక్స్పెక్టెడ్ టు గ్రో ది సేమ్ లైన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, లేకపోతే ఇంకా అంతకంటే మంచిగా పెరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పటికే మీకు ఫిగర్స్ వచ్చి ఉంటాయి, నాస్కామ్ నుంచి ఫిగర్స్ వస్తాయి కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీరు ఇమీడియట్గా, ఎందుకంటే దిస్ ఇస్ ద పారామీటర్. రాష్ట్రం పెరుగుతుందనడానికి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో పోతుంది అధ్యక్ష. రైజ్ కావాలని కోరుకుంటున్నాం, ప్రజల ఒక వాయిస్ రైజ్ కావాలనుకుంటున్నాం. కానీ మీరు మాట్లాడే మాటకి చేసే పనులకి వచ్చే రిజల్ట్స్కి ఖచ్చితంగా పొందుతూనే ఉండాలి అధ్యక్ష. తెలంగాణ షుడ్ ఫాల్. మీరు రేజ్ చేయకుండా సరే కానీ పడిపోకుండా జాగ్రత్త కాపాడండి అని చెప్పేసి నేను విపక్ష పార్టీ శాసనసభ్యుడిని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనిపైన క్లారిటీ కావాలి. 25-26 ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా ఉండిపోతా ఉన్నాయి, అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు ఏ రకంగానైతే 1,27,000 అప్పుడు ఉద్యోగాలు పెరిగినాయి, ఇప్పుడేమో 41,000 పెరిగినాయి, ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది దానిపై క్లారిటీ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పెట్టుబడుల గురించి కూడా మీరు చక్కగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే మీరు ఇక్కడ ఉన్న మెగా కంపెనీ కానీ కూడా హైదరాబాద్ కంపెనీ దావాస్ చేసుకుంటారు, సరే ఇక్కడేసే సరే శంకుల పోస్తే తీర్థమైనట్టు, సరే మనం నీళ్ళైనా సరే శంకుల పోస్తే తీర్థం తాగుతాం. మనం కూడా దావాస్లో పోతేనే పెట్టుబడులు వచ్చినట్టు చేయండి, మీ యొక్క స్టాండర్డ్ సెట్ చేసుకుంటే అట్లా ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం. కానీ మీరు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, గ్రౌండ్ రేటెడ్ చేయండి, మన అబాసపాలు కావద్దు. ఒక ఉదాహరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి సింగపూర్ కూడా మన బృందం పోయి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సింగపూర్లో పోయి కొన్ని కంపెనీస్తో ఒప్పందం చేసుకున్నాయి. కానీ అదే సందర్భంలో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పక్కకున్నట్టు ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా ముఖ్యమంత్రితో అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మనమేమో అక్కడ పోతే అక్కడ కంపెనీలతో చేసుకున్నాం, కానీ దేశ ప్రధాని వచ్చేసి అక్కడ వాళ్ళ ఒరిస్సా ముఖ్యమంత్రితో చేసుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంది? ఎందుకు మన రాష్ట్రానికి పిలవలేకపోయినాం, ఎందుకు మనం వెనుకబడిపోయినాం? దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి. అధ్యక్ష చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు అధ్యక్ష. దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు? మరి మీరు ఒప్పుకోవాలి కదా. నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఏమి చేయలేదు, 15 లక్షల కోట్లు మీరు సంపద సృష్టించారంటే, సంపద ఖర్చు పెట్టారంటే 17 లక్షల కోట్ల రూపాయలకి 50 లక్షల సంపద సృష్టించిన అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే రిజల్ట్స్ ఇస్తామని నేను మంత్రి గారి దృష్టికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 నేను మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తీసుకొస్తా. స్కిల్ యూనివర్సిటీ గురించి 5 minutes కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష.
ఈరోజు కాళేశ్వరం కేలే హైదరాబాద్ నగరం నీళ్ళకి వస్తున్నాయి. కోటపోచమ్మ సాగర్ కానీ మలన సాగర్ కానీ 7,000 కోట్లతో టెండర్ పిలుస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగానే అవి. అంటే మన రాష్ట్రానికి మనం శాపనార్థాలు పెట్టుకోవద్దు అధ్యక్ష. మా అధినేత ఒకటే చెప్తామండి, మన స్టేట్కి వి షుడ్ కర్స్ అవర్ స్టేట్. మన రాష్ట్రాన్ని మనం శాపాలు పెట్టుకోవద్దు. వి షుడ్ నాట్ కర్స్ అవర్ స్టేట్. అది మా అధినేత పదే చెప్తాను, మేము కూడా అదే చెప్తున్నాం అధ్యక్ష. పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా మేము అడ్వైస్ ఇస్తూ ఉన్నాం. దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి, సంతోషిస్తాం మేము. మన పిల్లలకే కదా లాభం అయ్యేది. అయితే అధ్యక్ష నేను ఒక స్పష్టంగా క్లారిటీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ గురించి నేను అడగాలి అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ పెట్టుబడులు రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలే పడది అధ్యక్ష. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కేరాజ్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే, కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం. అధ్యక్ష, ఫార్ములా ఈ కార్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్మా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పి. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్ములా కేసు పెట్టి నీకు చేతగా ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏఐని కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ ద్వారానే సాధ్యమైంది. ఇవన్నింటినీ కూడా విస్మరించకండి, దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు. అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పాలి అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు కూడా తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా వస్తుంది, ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష, 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K. అదేవిధంగా అధ్యక్ష, Telangana has the highest availability of numerical skills with 78.68%, followed by Andhra Pradesh and Maharashtra. For critical thinking skills, candidates from Telangana scored highest with availability at 37.70%, followed by Maharashtra. Adhyaksha, అంటే మన తెలంగాణ రాష్ట్రం 2024కి మన టాలెంట్ స్కిల్ ఏ రకంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ టాలెంట్ ఇకోసిస్టమ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఏ ఫోకస్ ఆన్ టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డైవర్స్ వర్క్ ఫోర్స్ విత్ varying